సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. సీతారామచరితమపి రమ్యం మధుర మధుర శుభ శ్రవణానందం ఇహ పర సుఖములకిది ప్రబంధం పరమ పదమునకు ఇది సోపానం. లక్ష్మణ, ఈ 4 మాసాలు మనం గడిపింది సుగ్రీవునిపై నమ్మకంతో. కానీ ఇప్పుడు సుగ్రీవుడు మనకిచ్చిన మాటను పూర్తిగా విస్మరించినట్లున్నాడు. తను స్వయంగా రాలేదు, కనీసం ఆ ప్రయత్నం కూడా చెయ్యలేదు. వర్ష ఋతువు గడచిన వెంటనే సుగ్రీవుడు ఇక్కడికి రావాలి. అది అతని కర్తవ్యం. అన్నా, చంచల చిత్తుడైన ఆ నీచ వానరుడికి కర్తవ్యము ఉండదు, నైతికత ఉండదు. హనుమకు కూడా నా గురించి చింతన లేకపోవడం విచారించదగ్గ విషయం. ఎంత హనుమంతుడు, బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు అయినా వాస్తవానికి సుగ్రీవుడి స్నేహితుడేగా. అతనేదైనా చెయ్యాలనుకున్నా ఎలా చెయ్యగలడు? అగ్రజ, అసలైన అపరాధి, విశ్వాసఘాతకుడు, మిత్రద్రోహి, స్వార్థపరుడైన సుగ్రీవుడే. అవును లక్ష్మణ, తన మనోరథాన్ని నెరవేర్చుకుని ఉపకారము చేసిన వారిని విస్మరిస్తున్నాడు. భోగ విలాసాలలో మునిగిపోయి అతడు తన ప్రతిజ్ఞను కూడా మరచినట్లున్నాడు. కనుక లక్ష్మణ, నీ ఒకసారి కిష్కింధకు వెళ్ళు, కర్తవ్యాన్ని బోధించు. అతడికి నా ప్రచండ ఆగ్రహావేశాలను గుర్తు చెయ్యి. వాలి ప్రాణములు తీసిన నా అమోఘ బాణములు అతను మరచినట్లున్నాడు. అతడిని అవశ్యం హెచ్చరించాలి. మీ చరణాలపై శపథం చేస్తున్నాను అగ్రజ. ఇప్పుడికా సుగ్రీవుని రక్షించడం ఈ ధరాతలంపై ఎవరికీ సాధ్యం కాదు. కిష్కింధ నుంచి ఈడ్చుకు వచ్చి తమరి పాదాలపై పడవేస్తాను. కాపాడండి ఆంజనేయ, కాపాడండి. ఏమైంది అంగడి కుమారా? ఆ లక్ష్మణుడు కిష్కింధలో ప్రవేశించినాడు. దానికి అంత భయపడవలసినదేమున్నది? ఉన్నది భల్లోకరాజా. అతడు కోపోద్రిక్తుడై ఉన్నాడు. అతడి ఆగ్రహం చూస్తే అగ్నిపర్వతాలు బద్దలైనట్టుగా ఉంది. అతడి కళ్ళ నుండి నిప్పులు కురుస్తున్నాయి. నగరంలోని రక్షక పడులు చెల్లాచెదురుగా పారిపోతున్నారు. పౌరులందరూ భయభ్రాంతులై తలుపులు మూసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు. ఆయన తిన్నగా రాజభవనం వైపు వెళ్తున్నారు. ఏ ఆపద వస్తుందని భయపడ్డాను, అది ఇప్పుడు రానే వచ్చింది. కర్తవ్యమేమిటి హనుమా? లక్ష్మణుని క్రోధాగ్నికి ముల్లోకాలు కంపిస్తాయి. కిష్కింధనగా ఎంత? అతని ఆగ్రహానికి సుగ్రీవుడు బలి కాకుండా ఏదైనా ఉపాయం ఆలోచించు హనుమా. నాకొక ఉపాయము తోచుతున్నది. అది ఏమిటో చెప్పు. లక్ష్మణుడు సుగ్రీవుని వద్దకు వెళ్ళకముందే
వెనుక ద్వారం గుండా వెళ్ళి నేను పరిస్థితిని చక్కపరుస్తాను. ఎలాంటి అవాంతరము జరగక ముందే మహారాణి తారను లక్ష్మణుని సమ్ముఖానికి కుశల ప్రశ్నలతో శాంతింపజేయడానికి పంపిస్తాను. ఎందుకంటే లక్ష్మణుడు స్త్రీల పట్ల క్రోధాన్ని ప్రదర్శించడు కనుక ఈ చిన్న ఆలోచనతో కోపాగ్నితో ప్రజ్వరిల్లుతున్న లక్ష్మణుడు ప్రశాంత చిత్తుడవుతాడు. చక్కని యోచన హనుమ. నీవు బుద్ధిమంతుడవు, సర్వశ్రేష్ఠుడవు. ఇక ఆలస్యం చెయ్యవు, వెళ్ళు. అంగద, నీవు వెళ్ళి రాకుమారుడు లక్ష్మణుని కుశల ప్రశ్నలు వేస్తూ కొద్దిసేపు కాలయాపన చెయ్యి. వానరరాజు సుగ్రీవుడెక్కడున్నాడు? వారితో చెప్పండి శ్రీరాముడి సందేశాన్ని తీసుకుని ఆయన అనుజుడు లక్ష్మణుడు వచ్చాడని. నేను స్వర్గీయ మహారాజు వాలిపుత్రుడను అంగదుడను. తమ పాదములకు నమస్కరిస్తున్నాను. ఇదే మా ఆశీర్వాదం అంగదా. తక్షణమే వెళ్లి కిష్కింధ మహారాజుతో చెప్పు, మేము వారిని కలవాలనుకుంటున్నామని. తమ ఆజ్ఞ శిరోధార్యం. సుబాహు, సుకేతు, లక్ష్మణుల వారిని సకల మర్యాదలతో అతిథి గృహంలోకి తీసుకువెళ్లి సపర్యలు చేయండి. కుమారా అంగద, సమయాన్ని వృధా చేయకు. నేనిక్కడికి మీ అతిథి సత్కారాల కొరకు రాలేదు. సుగ్రీవ మహారాజుని కలవడానికి వచ్చాను. వారిని తక్షణమే కలవాలనుకుంటున్నాను. మహారాణి తార, ఈ సమయంలో మీరే రక్షించాలి, లేదంటే అనర్థం జరుగుతుంది. లక్ష్మణుని కోపాగ్నిని శాంతింపజేయడం ఆదిశేషుని వశం చేసుకోవడం లాంటిది. ఈ సమయంలో కిష్కింధ రాజ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీదే ఎక్కువగా ఉంది. ఈ విశాల వానర సామ్రాజ్యం మహారాజు సుగ్రీవుని కంటే ప్రస్తుతం మీ సమర్థత మీదే ఆధారపడింది. జయము జయము మహారాజా. ఏమైంది? రాకుమారుడు లక్ష్మణుడు రాజభవనానికి వేంచేస్తున్నారు. అతడు చాలా కోపముగా ఉన్నాడు. అందరూ భయభ్రాంతులైపోతున్నారు. అతను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు. నన్ను కలవాలనుకుంటున్నాడా? చాలా కోపంగా ఉన్నాడా? నేను అతనికి ఎలా ఎదురుపడగలను? ఇప్పుడేం చేయడం? సుస్వాగతం వీరవరేణ్య. రఘుకుల వంశజులకు తార నమస్సుమాంజలులు. తమరు పెద్దలు, ఆదర్శ వనితా శిరోమణులు. మిమ్మల్ని నేను గౌరవించాలి. స్వీకరించండి నా నమస్సులు. మీ నమస్సులకు ధన్యవాదములు. తమరు బయట ఎందులకు నుంచున్నారు? రండి, దయచేయండి. రాజభవనంలోనికి విచ్చేయండి. రండి రాకుమారా, దయచేయండి. రండి, దయచేయండి. తమ ఆగమనంతో ఈ రాజభవనం మాత్రమే కాదు, కిష్కింధ నగరమే పావనమైంది. ఆశీనులు కండి. నేను పూజ్యులైన శ్రీరామచంద్రుని దూతగా వేంచేశాను. తక్షణమే సుగ్రీవ మహారాజుని కలవాలనుకుంటున్నాను. అవశ్యం. ముందుగా తమరు విశ్రమించండి, శాంతచిత్తులు కండి. హనుమంతుడు, సుగ్రీవుడు అందరూ తమ సేవకై ఉపక్రమిస్తారు. రజని, ఆజ్ఞ మహారాణి. వెళ్ళి పాద ప్రక్షాళనకై జలము తీసుకురా. వద్దు మహారాణి, ఈ ఆడంబరాలేవి అవసరం లేదు. నన్ను శాంతపరచుటకు మీరు చేయుచున్న ప్రయత్నములు శ్లాఘనీయములు. కానీ సుగ్రీవ మహారాజును కలవడంలో నేను ఒక్క నిమిషం ఆలస్యం చేసినా నాకు పూజనీయులు అగ్రజులైన శ్రీరామచంద్రుని ఆజ్ఞను ఉల్లంఘించిన అపరాధినవుతాను. రాకుమారా, తమరు చాలా ఆవేశంలో ఉన్నారు. తమ కోపానికి కారణమేమిటో తెలుసుకోవచ్చా? తమకు శ్రీరామునికి అపచారం చేసి తమ వినాశనాన్ని కొని తెచ్చుకున్న ఆ మూర్ఖులు ఎవరై ఉంటారు? తారాదేవి, తమరు పూజ్యులు, స్త్రీలు. నా మనసులోని మాటను తమరి ముందు బయట పెట్టడం సాధ్యం కాదు. సుగ్రీవ మహారాజుకు మమ్మల్ని కలవడం ఇష్టం లేదా? ఆయన మా సమక్షానికి రాడా? అపార్థం చేసుకోవలదు వీరవరేణ్య. మహారాజు సుగ్రీవుడు తమ పట్ల అపరాధం చేశాడు. తను లజ్జితుడై ఉన్నాడు. ఇప్పుడు అతడు తమ దర్శనాన్ని అభిలషిస్తున్నాడు. ప్రస్తుతం తను తమ రాకకై ఎదురు చూస్తున్నాడు. రండి, దయచేయండి, రండి.
సూర్యపుత్రుడు సుగ్రీవుడు రాకుమారుడు లక్ష్మణునికి నమస్కరిస్తున్నాడు. సుగ్రీవ మహారాజుకి దశరథ నందనుడు శ్రీరాముని దూత లక్ష్మణుడి అభివాదములు. రాకుమార, ఆసనాన్ని అలంకరించండి. క్షమించండి, దూత కర్తవ్యం స్వామి సందేశాన్ని అందించడమే, అతిథి సత్కారాలు అందుకోవడం కాదు. సుగ్రీవ మహారాజా, తమరు మా మాట వినండి. లక్ష్మణ, తమరు మా ఆతిథ్యాన్ని స్వీకరించలేదు, ఆసనాన్నైనా స్వీకరించండి. అంజనీపుత్ర, మేము ఆసనాన్ని అలంకరించడానికో విశ్రమించడానికో రాలేదు. తమ సుగ్రీవ మహారాజులకు వాగ్దాన భంగం చేసిన విషయాన్ని గుర్తు చేయడానికి వచ్చాను. తమ స్వార్థం కోసం కృతజ్ఞతతో మిత్రద్రోహం చేసేవారికి బ్రహ్మదేవుడిలా చెప్పాడు, గోవధే చైవ సురాపేచ చౌరభగ్న వ్రతే తథా నిష్కృతి వహితా సద్భి కృతజ్ఞే నాస్తి నిష్కృతి. గోహత్యలు చేసేవారికి, సురాపానం చేసేవారికి, చోరులకు, వ్రతభంగం చేసేవారికి సత్పురుషులు ప్రాయశ్చిత్త విధానాన్ని సెలవిచ్చారు. కానీ కృతజ్ఞులను ఉద్ధరించడానికి ఏ ఉపాయమూ లేదు. వారికి ఎలాంటి ప్రాయశ్చిత్తమూ లేదు. ఆడి తప్పినవాడా, స్వార్థపరుడా సుగ్రీవా, శ్రీరామచంద్రుని పరాక్రమ ప్రతాపాలతో నీ మనోరథాన్ని నెరవేర్చుకున్నావు. రాజవైభవం, సమస్త సుఖాలు దొరకగానే తమరు భోగవిలాసాల్లో మునిగిపోయారు. నిస్సహాయ స్థితిలో మమ్మాశ్రయించిన విషయం గుర్తులేదా? మరచిపోక వానర్రాజా, ఏ అమోఘ బాణమైతే పృథ్వీలో మహాబలవంతుడు పరాక్రమవంతుడు అయిన వాలిని స్వర్గపురికి పంపినదో ఆ బాణం శ్రీరాముని తూణీరంలో ఇప్పుడూ ఉంది. ఏ మార్గమున వాలి పరలోకమును కేగినాడో ఆ మార్గము ఇంకనూ తెరిచే ఉంది. హే ధీరవర, ఉద్రేకంలోనూ ఆవేశంలోనూ కూడా అటువంటి మాటలు మీ నోటి నుండి వెలువడకూడదు. కుమార లక్ష్మణ, ఒక మిత్రుడు ఒక రాజు గురించి ఇటువంటి అనుచిత కఠిన వచనములు పలుకరాదు. అందున తమ వంటి వివేకవంతులు, వినయశీలురు, బుద్ధిమంతులకు ఇది తగదు. మరి వానర్రాజు సుగ్రీవుడు చేసినది ఉచితమైనదా? లేదు, ఉచితమైనది కాదు, నిజంగా అనుచితమైనదే, అందులో సందేహం లేదు. కాని వానర్రాజు సుగ్రీవుడు కృతజ్ఞుడు కాదు, అసత్యవాది కాదు, మోసగాడు కాదు. అతడు శ్రీరామచంద్ర ప్రభు ద్వారా తను పొందిన ఉపకారమును మరువనూ లేదు. మిత్రునికిచ్చిన మాటను భంగపరచలేదు. మహాబాహు, సుగ్రీవుడు చాలా బాధలు పడినవాడు. అందుకని రాజభోగ విలాసాలలో తనొక అజ్ఞానిలా ప్రవర్తించాడు. ఈ అపరాధం తప్పక జరిగినది. యథార్థము తెలిసిన తరువాత కోపగించుకోకూడదు. తమరు విశ్వసించండి రాకుమారా, శ్రీరామచంద్రుల కార్యసాధన కొరకు మహారాజు సుగ్రీవులు సతతము సన్నద్ధులై ఉన్నారు. దాని కొరకు ధనధాన్యాలు, కిష్కింధ రాజ్యము, తన సర్వస్వము విడిచిపెట్టడానికి వారు ఒక్క క్షణం కూడా ఆలస్యము చేయరు. తమరు ఇక్కడికి రావడానికి ముందే నలుదిశలలో ఉన్న వానర వీరులను సంఘటితం చేసి సమావేశపరచడానికి మహారాజు సుగ్రీవుడు నలనీలునిద్దరినీ పంపినాడు. వారందరూ ఇక్కడికి రావడం త్వరలోనే జరుగుతుంది. పిమ్మట మేమందరం శ్రీరాముని చరణాలను చేరుకుని భవిష్యత్ ప్రణాళిక రూపొందించే ఆలోచన చేస్తున్నాం. ఇంతలో మీరొచ్చారు. నిజముగా ఇది జరిగినదా? అవును లక్ష్మణ. నా ఉగ్ర స్వభావ కారణంగా క్రోధావేశంలో అనుచిత పలుకులు పలికి తిని నన్ను క్షమించండి వానర్రాజా. వానరకులం రఘుకులానికి సదా విధేయంగా ఉంటుంది. తమరు ఏమనడానికైనా అధికారం ఉంది లక్ష్మణ రాకుమార. సోదరుడు లక్ష్మణుని వలనే శ్రీరామచంద్రుడు కూడా మనం మన కర్తవ్యాన్ని మర్చిపోయామని భావించవచ్చు. అది మంచిది కాదు. కనుక మహారాజా, శ్రీరాముని వద్దకేగి స్వయంగా వివరించండి. మహారాజా, హనుమంతుల వారు చెప్పింది సమయోచితంగా ఉన్నది. తమరు తక్షణమే శ్రీరాముని చెంతకు బయలుదేరండి. మేము అవశ్యం శ్రీరాముని దర్శనానికి వెళతాం. ప్రభు ప్రభు ప్రభు. లేమిత్రమా, మిత్రుని స్థానము చరణముల చెంత కాదు, బాహువుల వద్ద.
నేను తమకు అపకారము చేశాను కృపాకర. నేను కుటిలుడను, నేను కామంతో మాయామోహితుణ్ణయ్యాను. మిత్రధర్మాన్ని కూడా మర్చిపోయాను. ఎంతైనా నేను పశు ప్రవృత్తి గల చంచల చిత్తుడునైన నీచ వానరుణ్ణే కదా. అయినా నన్ను విశ్వసించండి, నేను అధికార మదంతో రాజభోగ విలాసాలలో తేలియాడిన నా ప్రతిజ్ఞను మర్చిపోలేదు. నాపై సందేహము వలదు మిత్రవత్సల. ప్రభు ప్రభు, హనుమంతుడే అందుకు సాక్షి. మిత్రుల మధ్య సందేహాలకు తావుండదు. కేవలం అభిన్న భావ వ్యక్తీకరణ, విశ్వాసమే చోటు చేసుకుంటాయి. ధర్మం, కర్తవ్యం అనే బాటలు భయపడుతూ నడిచే వారి దారి కూడా ఎప్పుడైనా వేరు కావచ్చు. కానీ మీ చైతన్యం ఎన్నటికీ నిద్రపోదు. లక్ష్య సాధనలో ముందుకు సాగిపోయే మానవుని దృష్టి అప్రమత్తంగా, జాగృతంగా, ఏకాగ్రతతో నిశితంగా ఉంటుంది. మహాప్రభు, నా అజ్ఞానము మీ కృప వలన తొలగిపోయినది. నైరాశ్యమనే గాఢాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న ఈ సుగ్రీవుని అస్తిత్వానికి నూతన కాంతులు ప్రసాదించిన కరుణాస్వరూపులు తమరు. ఈ సుగ్రీవుడు సదా మీ దాసుడు ప్రభు. ప్రభు, ఆలస్యము జరిగినది, అందులో సందేహము లేదు. కాని ఒక్కటి మాత్రం నిజం, మహారాజు తన వాగ్దానాన్ని మరువలేదు. కిష్కింధాపతి 4 వైపులకు తన దూతలను పంపించి వానర యోధులను పిలిపించుచున్నాడు. నలుదశల నుండి అపార వానర సైన్యం త్వరలోనే రానున్నది. కిష్కింధాపతి సుగ్రీవులకు జై, సుగ్రీవ మహారాజులకు జై, శ్రీరామచంద్రులకు జై, శ్రీరామచంద్రులకు జై, శ్రీరామ సుగ్రీవుల మైత్రి వర్ధిల్లాలి. దీర్ఘాయుష్మాన్ భవ. మహారాజా, నేను తమ ఆజ్ఞానుసారం చతురులు, ప్రవీణులు, శీఘ్రగాములు, నేర్పరులు అయిన వానర వీరులను నలుదిశల నుండి సమీకరించి తీసుకుని వచ్చాను. వీర విక్రముడైన వానర వీరుడు శతవలి, లంగూరు సంతతి నాయకుడు గవాక్షుడు, భల్లూక సైన్యముతో భల్లూకరాజు గజవంతుడు, పరమ పరాక్రమవంతుడైన గంధమాదనుడు తమ తమ బలగాలతో విచ్చేశారు. హనుమంతుల వారి పూజ్య పితృదేవులు కేసరి సైతం వేంచేస్తున్నారు. మా తండ్రి గారు వచ్చినారా? హనుమా, నీ పితృదేవుల్ని స్వాగతించు. వెళ్ళి అభివందనము చెయ్యి. వెళ్ళు. సాదర ప్రణామములు ప్రభు, ప్రణామములు. మహారాజా, నేను తమ పట్ల అనాదిగా వస్తున్న ఆచారాలను పాటించినందుకు క్షమించండి. తమ దర్శనాభిలాషతో ఆ సీమ నుండి లంఘించి ఇక్కడికి వచ్చాను. రఘుకుల తిలక, కృపాసింధు రఘువర, తమ దర్శనార్థమే నేనిక్కడికి వచ్చాను. వానర శ్రేష్ఠ కేసరి, ఎక్కడున్నది రాజ్యము, ఎవరు రాజు? ప్రకృతి స్వేచ్ఛా ప్రాంగణములో అందరమూ సమానమే. హనుమా, నీ తండ్రికి అభివాదము చెయ్యి. నీపై గల వాత్సల్యమే వారిని ఇచ్చటకు తీసుకువచ్చింది. తండ్రి, తండ్రి, ఆంజనేయ, కేసరినందన, చిరంజీవ, సుఖీభవ, నీ సకల మనోరథములు సిద్ధించుగాక. శ్రీరాముని కార్యమునికే తమరూ వేంచేశారా తండ్రి? తమరి రాక మా అందరికీ మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. మహారాజు సుగ్రీవ, ఇక జరగాల్సిన కార్యమును నిర్ణయించండి. ఏ విధంగా సీతామాతను అన్వేషించడం ప్రారంభించాలి? ఆజ్ఞాపించండి ప్రభు. మిత్రమా, కర్తవు నీవే, కారకుడవు నీవే. ఇచ్చటకు బుద్ధిమంతులు, బలవంతులు, శౌర్యవంతులు వేంచేశారు. అందరూ కలిసి ఆలోచించి సీతాన్వేషణకు నాంది పలకండి. అంగదా, ప్రసవనగిరి ప్రాంతమునకు వెళ్ళి అందరినీ సమావేశపరచు. అందరి సమక్షమున నేడొక నిర్ణయం తీసుకుందాం. ఆజ్ఞ మహారాజా. వీరవానర శ్రేష్ఠులారా,
అన్ని దిశల నుండి విచ్చేసిన సమస్త యోధులారా, ఉపస్థితులైన వీరవానర దళములారా, కిష్కింధా సేవకుడు సుగ్రీవుడు ఈ ప్రసవనగిరి ప్రాంగణంలో మీ అందరికీ అభివాదం చేస్తున్నాడు. మనమందరం ఇక్కడ ఏ ఉద్దేశంతో సమావేశమయ్యామో దాని పూర్తి వివరాలు కిష్కింధామాత్యుడు హనుమంతుడు, గౌరవనీయులైన జాంబవంతుడు, సేనాపతులు నలుడు, నీలుడు, యువరాజు అంగదుడు మీ అందరికీ తెలియజేసి ఉన్నారు. సత్యవంతుడైన రాఘవేంద్రుడు శ్రీరాముడు మైత్రి అనే పవిత్ర బంధములో బందీ అయి మిత్రధర్మమును నిలబెట్టినాడు, తన వాక్కును పాలించినాడు. ఇప్పుడు మనవంతు. మనం నరవానరుల యొక్క ఈ ఆదర్శమైత్రి గౌరవాన్ని కాపాడాలి. శ్రీరాముని సహధర్మచారిణి సీతామాతను అన్వేషించి అయోధ్యనాథుని ప్రాణేశ్వరిని వారికి అప్పగించాలి. అప్పగిస్తాం, తప్పక అప్పగిస్తాం. ఈ కార్య సాధనలో మేము మా ప్రాణాలు సైతం అర్పిస్తాం. ఎన్ని కష్టాలెదురైనా ఈ శుభ సంకల్పాన్ని నెరవేరుస్తాం. సీతామాతను శ్రీరాముని చెంతకు చేర్చిన పిదపనే విశ్రమిస్తాం. నా ప్రియమిత్రులారా, ప్రియ బాంధవులారా, మీ ప్రేమ, మీ సహకారం నా కార్యమును సిద్ధింపచేయడానికి మీరు పడుతున్న ఆతృతను చూసి నేను పరవశించిపోతున్నాను. నా కార్యభారానంతటినీ మీరు స్వీకరించారు. నా సీత నాకు ఎంతో దూరంలో లేదని నాకు నమ్మకం కుదిరింది. విదేహ రాకుమారి ఇంతవరకు ప్రపంచంలో జీవించి ఉంటే తను తిరిగి రావడానికి ఇక ఎంతో కాలం పట్టదు. ప్రభు, విదేహ కుమారి సీతామాత ఎక్కడ ఉన్నా సురక్షితంగా ఉంటారు, అందులో సందేహం లేదు. అవును వాయుపుత్ర, నీవు నిక్కము వచించితివి. అదే సత్యం. సీతామాత తన పవిత్రతతో, తన సత్యధర్మాలతో సురక్షితంగా ఉంటుంది. ఏ విధంగా సూర్యకిరణాలను, అగ్ని వేడిమిని, జ్యోతి ప్రకాశాన్ని ఎవరూ తాకలేరో అదేవిధంగా ఆమెను స్పృశించదలచిన వారెవరైనా వెంటనే భస్మమైపోతారు. వీరులారా, మనం ఈ అన్వేషణని వీలైనంత త్వరలో పూర్తిగా వించాలి. అయోనిజ మరియు పరమ పతివ్రతా శిరోమణి అయిన సీతామాత, శ్రీరామచంద్ర ప్రభువుల ఇరువురి రూపాలను ఏకకాలంలో దర్శించుకుని జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. ఈ శుభ సంకల్పాన్ని నెరవేర్చడం కోసమే హనుమంత జాంబవంతులతో కలిసి ఆలోచించి మేమొక ప్రణాళికను రూపొందించాం. దాని ప్రకారంగా నలుదిక్కులకు మేము దళములను పంపి అనుసంధానం చేస్తాం. ఏదో ఒక దిశలోని దళం కార్యం సాధించుకుని తిరిగి వస్తారు. ఈ అనుసంధానానికి వ్యవధిని 30 దినములుగా నిర్ణయించాము. మీ అందరకు ఇది అంగీకారమేనా? మొట్టమొదటిగా తూర్పు దిశకు పయనించే వానర సమూహము మహాయోధుడు వినంతుని నేతృత్వంలో సాగుతుంది. ఆజ్ఞాపించండి మహారాజా. నీవు ఎన్నుకున్న వానర దళంతో తూర్పు దిశలో అన్వేషణ సాగించు. తమరు నిశ్చింతగా ఉండండి మహారాజా. సీతామాత అన్వేషణలో నేను నా అనుచరులను వెంటబెట్టుకుని సమూలంగా గాలించి వస్తాను. అచిర్షమాన అచిరమాల్యులారా, మీ ఇద్దరూ మీ బలగాలతో పశ్చిమ దిశలో ప్రస్థానం సాగించే దళానికి నేతృత్వం వహించండి. మీకు నిస్సందేహంగా శుభం జరుగుతుంది. ఇది మా మహద్భాగ్యం మహారాజా. దక్షిణ దిశగా వెళ్ళిన రావణుడు ఉత్తర దిశలో వెళ్ళాడు అంటే అందుకు ఎలాంటి అవకాశమూ లేదు. ఎందుకంటే ఉత్తర దిశన శ్రీరామచంద్రుడు అసురులే లేకుండా చేశాడు. మాయావులైన అసురుల కపటలీలలను తెలుసుకొనుట చాలా కష్టం. హనుమ,
మనం అన్ని దిశలలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరవర శతబలి, ఆజ్ఞ మహారాజా. ఉత్తర దిశలో అనుసంధానం చేసే బాధ్యత నీకప్పగిస్తున్నాను. ఇది మాకు గౌరవప్రదమైన విషయం మహారాజా. నేను నేడే నా బలగంతో ఉత్తర దిశలో అన్వేషణ ప్రారంభిస్తాను. మనం అధికంగా దక్షిణ దిశ వైపు దృష్టిని కేంద్రీకరించాలి. ఆ దిశలో అన్వేషణ సాగించే దళానికి యువరాజు అంగదుడు నాయకత్వం వహిస్తాడు. నేనా? అవును, నీవే. ఏమి నా భాగ్యము! నీకు సహకరించున్నది నా వ్యక్తిగత విశ్వాసపాత్రుడు పవనపుత్రుడు హనుమంతుడు, మహాజ్ఞాని మేధాసంపన్నుడు బ్రహ్మదేవుని మహాపరాక్రమపుత్రుడు జాంబవంతుడు, అగ్నిపుత్రుడు నీలుడు, నలుడు. తమ ఆజ్ఞను శిరసావహిస్తాం మహారాజా. వీర మహారథి మైందుడు, సహోత్రుడు, గవాక్షుడు, గంధమాదనుడు, అనంతుడు, హుతాశనుడు, హనుమంతుడు, జాంబవంతుడు. సాగర మధ్యమున అగస్త్యముని చేత స్థాపించబడిన మహేంద్రగిరి పర్వతము మీకు బాగా తెలిసే ఉంటుంది. అవును, ప్రత్యేక పర్వదినాల్లో అక్కడికి ఇంద్రుడు ఏం చేస్తుంటాడు? అవును, నేను అది విన్నాను. దాని ఎదురుగా 400 క్రోసుల విస్తీర్ణంలో ఒక ద్వీపం ఉంది. అక్కడకు మానవులు వెళ్ళలేరు. అక్కడ మన సర్వశక్తులను ఒడ్డి సీతామాతను అన్వేషించడానికి విశేష ప్రయత్నం చేయాలి. కిష్కింధాపతి, ప్రపంచంలోని ఏ శక్తి ఇప్పుడు మన దారిలో ఏ అవరోధము కలిగించలేదు. మన జీవితాలు మనసా వాచా కర్మణ శ్రీరామచంద్రుని పదసేవకే అంకితం. సీతామాత ఆచూకీ తెలుసుకునే వస్తాను. అదేను మన మహారాజు సుగ్రీవుల వారు ఇచ్చిన 30 దినముల గడువులోనే. సమస్త వానర యోధులారా, మీ బలగాలను సమీకరించుకొని సూర్యోదయంతో మీ ప్రస్థానం ప్రారంభించండి. రాముని పాదయుగళములు తాకి కదలినారు కపివీరులు నేడు. పవనసుతుడా సమయాన రామస్వామి ఆదేశము కొరకు. అనుజ్ఞనివ్వండి రామచంద్ర ప్రభు. హే జ్ఞానగుణధామ హనుమ, నీ కరస్పర్శ మాత్రముననే నా అంతరాత్మలో ఒక బలమైన నమ్మకము చోటు చేసుకున్నది. నీ వల్లనే నా సకల కార్యములు సాధ్యమవుతాయని. నాకంత గొప్పతనాన్ని ఆపాదించకండి స్వామి. తమరు ప్రభువులు, ఈ మారుతి కేవలము తమ సేవకుడు. నాకొక్క వరం ఇప్పించండి కృపానిధి. ఈ హనుమ శ్రీరామ భక్తుడిగా విలసిల్లి సదా తమ దాసుడై ఉండాలి. హనుమ, నీవు సేవకుడవు కావు, భరతునితో సమానుడవైన నా సోదరుడవు. నీవు వైదేహి వద్దకు తప్పక వెళ్ళగలవని నాకు నమ్మకము కలుగుతున్నది. ఆమె సందేహ నివృత్తికి రామనామాంకితమైన ఈ ముద్రికను ఆమెకు చూపించు. సీతకు నమ్మకం కలుగుతుంది. నీవు నా వద్ద నుండి వస్తున్నావని, నా ఆత్మీయుడవని తెలుసుకుంటుంది. తన సందేహ సంకోచాలను వదిలిపెట్టి నీతో తన మనసులోని మాటను చెప్పగలుగుతుంది. హనుమ, తనతో చెప్పు. వైదేహి వేరైనప్పటి నుండి
తన వియోగములో వ్యాకులము చెంది రాముని దేహము కూడా ప్రాణహీనమైపోయినదని. వాయుపుత్ర, తన ఆచూకీ తెలిసిన వెంటనే నేను ఆమెను తీసుకురావడానికి ఆలస్యం చేయనని తెలియచేయి. వెళ్ళు భజరంగబలి. గౌరీదేవి, గణేశుడు, మహేశుడు నీ సంకల్పాన్ని సిద్ధింపచేస్తారు. మనందరి మనోరథమును నెరవేరుస్తారు. జై శ్రీరామ్. కొండలు కోనలు వెదకినిలా కపివరులు, అడవులు వనములు వెదకినిలా కపివరులు, నేడు వారి జన్మ తరయించ శ్రీ రఘురాముని కార్యసిద్ధికై అడవులు వనములు వెదకినిలా కపివరులు. వెదకుచు ఒక గుహ చేరే, ఏదో శబ్దమే వినపడసాగే, చిరు సందేహము అందరిలో కదలాడే, ఓ చిరు సందేహము అందరిలో కదలాడే. అటు చూడు హనుమ, ఆ గుహద్వారము నుండి కొన్ని జలపక్షులు బయటకు రావడం కనిపిస్తున్నది. తప్పకుండా ఈ గుహలో జలం ఉండే ఉంటుంది. దప్పికతో బాధపడుతున్న మన సైన్యానికి ఉపశమనం కలుగుతుంది. అంగదరా కుమార, గుహలో ప్రవేశించడానికి అనుజ్ఞ ఇవ్వండి. అందరూ అప్రమత్తులై గుహలోనికి ప్రవేశించండి. నిర్మల జలము, మధుర ఫలములు ఉన్నాయి. ఇక ఆకలితో బాధపడాల్సిన అవసరం లేదు. మాతా అన్నపూర్ణేశ్వరికి జై. ఆగండి. ఆకలి దప్పికలతో మీరందరూ పడుతున్న అవస్థ నాకు బాగా తెలుసు. కాని మెరిసే ప్రతి వస్తువు బంగారం కాదు. ఈ అద్భుతమైన విచిత్రమైన జలఫలములు ఏ మాయాశక్తులవైననో కావచ్చు, దైవీక సంపద కావచ్చు. అందుకని విషయమేమిటో తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా ఈ జన్మలపైన ఫలములపైన ఆశపడడం మంచిది కాదు. జాంబవంతుడు సరిగానే సెలవిచ్చినాడు. తొందరపడితే పరిణామం ప్రతికూలంగా ఉండవచ్చు. కానీ ఇంతగా అన్నీ అమర్చినట్టున్న ఈ ప్రదేశంలో ఏ ఒక్క వ్యక్తి కనిపించటం లేదు. కనిపిస్తే వారి అనుమతి తీసుకుని మన ఆకలి దప్పికలు బాధ తెచ్చుకుని కాస్త ఊరట చెందవచ్చు. అందులకే నాకు అనుమానం మరింత బలపడుతోంది. ప్రకృతిలోని సర్వ ప్రాణులకు జీవం పోసే సంపదతో నిండి ఉన్న ఈ ప్రదేశం నిర్జనంగా ఎందుకు? ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. జాంబవంత, మారుతి, అటు చూడండి.
ఈవిడే ఇక్కడ నివసిస్తున్న స్వామినిలా ఉన్నారు. ఆగండి, ముందుకు రాకండి, లేదా నా తపోబలంతో అందర్నీ భస్మం చేస్తాను. ఓ హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు, అంగదుడు, కిష్కింధా నగర వానర వీరులు, మధురఫల సువాసనలు మిమ్మల్నిటకు తీసుకువచ్చినాయా? కరుణామయి, కృపాకరి, హే తపస్విని, తమరు సత్యాన్ని గ్రహించారు. తపోబలంతో మమ్మల్ని గుర్తించినారు. హే మహాదేవి, కృపతో తమ పరిచయ భాగ్యమును కలిగించండి. తమరెవరు? భూతలముపై భవ్యమై సస్యశ్యామలంగా విరాజిల్లుతున్న ఈ వనం ఎవరిది? హే వానర శ్రేష్ఠ హనుమ, రిక్షరాజా జాంబవంత, నా పేరు స్వయంప్రభ. మాయా విశారద మహా తేజస్వినైన నేను నా మాయా ప్రభావము చేత ఈ అద్భుత ప్రదేశమునందు రమ్యమైన ఈ వనమును నిర్మించాను. ఒక దానవరాజు హేమ అనే అప్సరసను మోహించాడు. అప్పుడు దేవేంద్రుడు తన వజ్రాయుధంతో ఆ దానవరాజును వధించాడు. తరువాత బ్రహ్మదేవుడు ఈ భూతలంపై ఉన్న ఈ దివ్యమైన గుహను హేమకిచ్చాడు. హేమ ఈ గుహను రక్షించే బాధ్యత నాకప్పగించింది. ఈ దుర్గమ స్థావరానికి వచ్చే సాహసం ఎవ్వరూ చెయ్యలేరు. ఒకవేళ వచ్చినా ప్రాణాలతో బయటికి వెళ్ళలేరు. కాని మీ ఆగమనములోని ఉద్దేశం అత్యంత ఉత్తమమైనది, శ్రేష్టమైనది. శ్రీరామ ప్రభువు సేవలు చేసేవారికి ఎలాంటి విఘ్నములు, బాధలు కలుగవు. కొన్నాళ్లుగా మేము దక్షిణ దిశలో గాలిస్తున్నాం. కాని రావణుని రాజ్యం యొక్క ఆచూకీ మాకు తెలియనే లేదు. ఇక దక్షిణ దిశలో సముద్ర గర్భంలో అన్వేషించవలసి ఉన్నది. కాని ఆ విధాత ఏమి సంకల్పించినాడో? సీతామాతను శ్రీరాముని చెంతకు చేరుస్తానని మా మహారాజు సుగ్రీవుడు ప్రతిజ్ఞ చేసినాడు. ఆమెను అన్వేషించే బాధ్యతను మాకప్పగించినాడు. ఆ కార్యము మేము సాధించలేకపోతే ఇదే వనంలో మేమందరం ప్రాణత్యాగం చేస్తాం. శ్రీరామ కార్యార్థులమై ఆకలి దప్పుల బాధతో ఈ గుహలో ప్రవేశించాం. కాని ఇప్పుడు బయటికి వెళ్లడం కఠినమనిపిస్తోంది. మహారాజు సుగ్రీవుడు సీతామాతను అన్వేషించడానికి ఒక వ్యవధిని నిర్ణయించినాడు. ఇప్పుడు ఆ వ్యవధి కూడా మించిపోతున్నది. మాతా స్వయంప్రభ, దయచేసి ఈ గుహ నుంచి బయటికి వెళ్లే మార్గాన్ని సుగమం చెయ్యండి. హే వానర శ్రేష్ఠులారా, శ్రీరామ కార్యము పట్ల మీ అంకిత భావమును, మీ ఉత్సాహ ఉద్వేగములను చూసి నేను ప్రసన్నురాలనయ్యాను. మీరు సీతాదేవి వద్దకు చేరడానికి నేను మీకు సహాయము చేస్తాను. మాతా, మాకు సహాయం చేస్తారా? అవును వచ్చా. ఇప్పుడు మీరందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరవండి వానర శ్రేష్ఠులారా. నేను మిమ్ములను మహాసాగర తీరమునకు తీసుకువచ్చాను. ఇక్కడ నుండి సీతాదేవిని చేరుకొనడానికి ఈ మహాసాగరమును దాటవలసి ఉన్నది. అక్కడే మీకు సీత ఆచూకీ తెలియగలదు. భగవంతుడు మీ ప్రయత్నాలను సఫలము చేయుగాక. ఇప్పుడు నేను బదరికాశ్రమం వెళ్ళవలసి ఉన్నది. కళ్యాణమస్తు. గమ్యముయే అగోచరం ఏది మనకి కదారి ఇది సంద్రము అసాధ్యము ఏది
మనమిప్పుడు పరిస్థితే అయోమయం పరిష్కారమే కనబడకుంటే రామ కార్యమెటు సిద్ధించు. ఎంతటి దుస్థితి సంభవించినది. ముందు దుర్గమమైన గుహలో చిక్కుకున్నాం. ఇప్పుడు సముద్రాకాశములు తప్ప మరేమీ గోచరించుటలేదు. సీతామాత జాడ తెలుసుకుని తిరిగి వెళ్లే అదృష్టం ఆ విధాత మన నుదుటను రాచినట్టు లేడు. మన మహారాజు సుగ్రీవులు సీతామాత ఆచూకీ తెలుసుకురావటానికి మనకిచ్చిన గడువు 1 మాసం. ఆ గడువు పూర్తి కావస్తున్నది. అయినా ఇంతవరకు మనకు ఏ ఆధారమూ చిక్కలేదు. మనం ఇంకా అయోమయ స్థితిలోనే కొట్టుమిట్టాడుతున్నాం. రాజాజ్ఞ పాలించకుండా మనం వెనుదిరిగి వెళ్ళామంటే మనల్ని అపరాధులుగా భావిస్తారు. మరణశిక్ష కూడా విధిస్తారు. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి? నేను మీ నాయకుడిగా నియమింపబడి మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకువచ్చాను. నేను అన్ని ప్రయత్నాల్లోనూ ఓడిపోయాను. పరాజయంతో వెనుదిరిగి వెళ్ళటం చాలా అవమానకరం. ఆ అవమాన భారాన్ని భరించే కంటే ఇక్కడే ఉపవాస దీక్షతో ప్రాణత్యాగం చేయటం ఉత్తమమని భావిస్తున్నాను. స్వామి కార్యము నెరవేర్చలేని ఈ బ్రతుకు నిరర్థకం. సమస్త గురుజనులకు ఇదే నా అంతిమ ప్రణామం. మీ అందరికీ ఇదే నా ఆఖరి ఆదేశం. జాంబవంతుడు మహావీరుడు ఆంజనేయునితో కలిసి మీరందరూ కిష్కిందకు మరలిపోండి. ఆంజనేయ, తమరు వీరందరికీ నచ్చజెప్పండి. తమతో పాటు తీసుకువెళ్ళండి. అసంభవం. యువరాజా, తమ నాయకత్వంలో రామకార్యార్థులమై మనందరం కలిసి ఇక్కడికి వచ్చాం. మనుటయో మరణించుటయో ఏమి జరిగినా ఒకేసారి జరుగుతుంది. ప్రతి అడుగులోనూ తమ వెంట నడవడం మా అందరి కర్తవ్యం. అవును హనుమ, సీతామాత అన్వేషణలో ఇంతవరకు వచ్చిన మనం మనుటయో మరణించుటయో అంగదునితోటి. మరణించడానికి వచ్చారా? ఎంత ఆనందకరమైన విషయం. నేను చాలా ఆకలితో ఉన్నాను. ఆ సర్వేశ్వరుడు ఎంత దయామయుడు. నా ఆకలి తీర్చడానికి ఎంత ఆహారాన్ని సమకూర్చాడు. ఒక్కొక్కరుగా మరణించాలి మిత్రులారా. ఎవరెవరు మరణిస్తారో వారు నాకు ఆహారంగా పనికొస్తారు. లెస్స పలికితిరి జీవించి ఉండగా ఈ దేహం శ్రీరామచంద్రుని కార్యములకై పనికిరాలేదు. మరణించిన పెదప నీకైనా ఉపయోగపడితే సంతోషమే. వృక్షరాజా, సద్గతులు కలుగుగాక. ఇది మన మంచికే. సాక్షాత్తు సూర్యపుత్రుడు యమధర్మరాజే ఈ పక్షి రూపంలో వచ్చాడు. లేదంటే ఈ సాగర తీరాన నానేవారెవరున్నారు? తల్లి లేదు, తండ్రి లేడు. మన శరీరాల్ని చితికి చేర్చేదెవరు? పరదేశంలో మరణిస్తే ఎవరూ లేని చోట జంతువులు భక్షించాలి లేదా అగ్ని సంస్కారం జరగాలి. ఏమైనా మన ప్రభువు శ్రీరామచంద్రునికి ఖగజాతి చాలా ఉపకారం చేసింది. మన మృత శరీరాలు వీరి ఆకలిని తీరిస్తే శ్రీరామచంద్ర ప్రభువుకి ఖగజాతితో గల రుణం కొంచెమైనా తీరుతుంది. ఏ రుణం? నీకు తెలియదా? ఖగరాజు జటాయువు సీతామాతను రక్షించుటకై ప్రాణములు అర్పించినాడు. శ్రీరామచంద్ర ప్రభు అతడిని తన తండ్రిగా భావించి అంతిమ సంస్కారం గావించినాడు. జటాయువు జనకపుత్రి సీతను రక్షించడానికి జటాయువు తన ప్రాణాల్ని త్యాగం చేశాడు. శ్రీరామచంద్రునికి సేవలు చేస్తూ పంచవటిలో పరమపదాన్ని చేరుకున్నాడు.
మహాత్ముడైన జటాయువు జీవితం ధన్యమైంది. పదే పదే జటాయువు పేరు చెప్తున్నావు. ఎవరు నీవు? ఎవరు నువ్వు? నా దగ్గరకు రా. అంతా వివరంగా చెప్పు. జటాయువు నా తమ్ముడు. అతనికి ఏమయ్యింది? దయచేసి ఏమీ దాచకుండా చెప్పు. తమరు పుణ్యాత్ములైన జటాయువు సోదరులా? పక్షిరాజా, మా అందరి ప్రణామములు స్వీకరించండి. మీ అందరకు ఈ సంపాతి నమస్కారములు. కృపతో శీఘ్రముగా నా సోదరుడు జటాయు వృత్తాంతమును తెలపండి. మీ మాటలను బట్టి నాకు అశుభ సూచనలు గోచరిస్తున్నాయి. ఖగరాజా సంపాతి, నీ అనుమానం నిజమే. దశరథనందనుడు శ్రీరామచంద్రుని ధర్మపత్ని సీతామాతను గగన మార్గము గుండా దురాత్ముడైన రావణుడు అపహరించుకుపోయాడు. మాత యొక్క ఆర్తనాదములు విని జటాయువు సీతామాతను విడిపించడానికి సర్వశక్తులు వినియోగించి వీరోచితంగా పోరాడాడు. ఆ దుర్మార్గుడి చేతిలోనే జటాయువు వీరమరణం పొందాడు. స్వయంగా శ్రీరాముడి అక్కడికి చేరుకుని అగ్ని సంస్కారం చేశాడు. అవసాన దశలో జటాయువు సీతామాత రావణునిచే అపహరించబడిన విషయాన్ని రామచంద్ర ప్రభువుకు చెప్పాడు. అనుజ, జటాయువు, అయ్యో తమ్ముడా, ఈ హృదయ విదారక వార్త వినుటకేనా నేను ఈనాటి వరకు జీవించి ఉన్నది? అయ్యో, నేను నీ వెంట ఉండి ఉంటే నీవు మరణించేవాడివి కాదు. నీచ రావణుడు మరణించి ఉండేవాడు. సీతామాత అపహరణ జరిగుండేది కాదు. పక్షిరాజా, తమరు తమ సోదరునికి దూరంగా ఈ స్థితిలో ఇక్కడ ఏ కారణంగా ఉంటున్నారు? ఏం చెప్పమంటావు నాయనా? బల మదోన్మత్తులై మనం ఎందుకు సూర్యుని చెంతకు వెళ్ళలేమని మా సోదరులు ఇరువురము ఆలోచించాము. మేము సూర్యుని తాకి సూర్యాస్తమయమునకు ముందే తిరిగి వచ్చదమని కైలాస పర్వతంపై కూర్చుని ఉన్న కొందరు మునుల సమక్షమున మేము ప్రతిజ్ఞ చేశాము. అపార బల గర్వంతో మేమిరువురు సోదరులము ఆకాశమునకెగిరి సూర్యాభిముఖముగా ముందుకు సాగాము. మార్తాండుని ప్రచండ తేజము మమ్ము దహించినది. సోదర ప్రేమతో నేను నా విశాలమైన రెక్కలతో జటాయువును కప్పివేశాను. తను కాలిపోలేదు, కానీ స్పృహ తప్పి భూమిపై పడిపోయాడు. నా 2 రెక్కలు కాలిపోయాయి. నేను సోదరుడికి దూరమై రెక్కలను పరాక్రమమును పోగొట్టుకొని ఈ పర్వతంపై వచ్చి పడ్డాను. ఆనాటి నుండి నేటి వరకు నిస్సహాయ స్థితిలో కాలం గడుపుతున్నాను. ఒకనాడు నేనిక్కడ కూర్చుని ఉండగా ఆ దుర్మార్గుడైన రావణుడు ఒక రూపవతి అయిన వనితను తన విమానముపై బలవంతముగా తీసుకువెళ్ళుట నేను చూశాను. నా అనుమానము నిజమైతే ఆమె ఖచ్చితముగా దశరథనందనుడు శ్రీరాముని భార్య అయ్యుండొచ్చు. ఆ దుర్మార్గుడే నా తమ్ముణ్ణి హతమార్చి వెళుతున్నాడని నాకేం తెలుసు? అవును పక్షిరాజా, ఆమె సీతామాతే. మీరు మాకు ఇంకేమైనా వివరాలు తెలియచేయగలరా? నేను చూడగలుగుతున్నాను. చూడగలుగుతున్నారా? అవును, మా దృష్టి చాలా తీక్షణమైనది. అలా అయితే సీతామాత ఎక్కడ ఉన్నారో దయచేసి మాకు చెప్పండి.
ఆమె ఈ సమయంలో రావణాసురుని రాజప్రాసాదంలో ఒక వృక్షము కింద కూర్చుని ఉన్నది. తీవ్రమైన దుఃఖమున మునిగి ఉన్నది. కానీ చింతించవలసిన విషయం ఏమిటంటే, నేడు బలహీనుడనై రెక్కల మాడి ఎగరలేని పరిస్థితిలో ఉన్న నేను నా సోదరుని మరణానికి ప్రతీకారం తీర్చుకోలేకపోతున్నాను. మీకు ఏ సాయమో చేయలేకపోతున్నాను. కేవలం చెప్పగలనంతే. మేము అక్కడికి ఎలా వెళ్ళగలం? 400 క్రోసుల విస్తీర్ణము గల మహాసాగరమున కావల త్రికూట పర్వతంపై బంగారముతో నిర్మించబడిన లంకానగరమున్నది. అది రావణాసురుని రాజ్యము. సీతామాతను అక్కడికే తీసుకువెళ్ళాడు. ఎవరైతే బుద్ధిబలంతో భుజబలంతో 100 యోజనముల సాగరమును లంఘించగలరో వారే ఈ కార్యమును సాధించగలరు. ఇప్పుడే సమాచారం అందినది. ఉత్తర దిశలో అన్వేషణ కోసం వెళ్లిన వానర సైన్యం ఏ జాడా తెలుసుకోలేక తిరిగొస్తున్నారని. శ్రీరామ లక్ష్మణుల వద్దకు మనం ఎలా వెళ్ళగలం? వారితో ఏమని చెప్పగలం? అంగద హనుమంతులతో దక్షిణ దిశగా వెళ్లిన మన వీరులు ఇంతవరకు తిరిగి రాలేదు మహారాజా. మనమేమాత్రమూ నిరాశ చెందకూడదు. అవును కేసరి, వ్యవధి పూర్తయ్యేంత వరకు యువరాజు అంగదుడు తిరిగి రాడు. అందులకే దక్షిణ దిశలో వెళ్లిన మన వానర యోధులపైనే అన్ని ఆశలు ఉన్నాయి. అటు చూస్తే మహాసముద్రం, ఇటు మనం ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. ఇంతవరకు రావణుని గురించి తెలుసుకోవటంలో అసమర్థులమైనాము. ఇప్పుడు ఆచూకీ తెలిసినా అక్కడికి చేరే మార్గాన్ని తెలుసుకోలేకపోతున్నాం. రిక్షరాజా, తమరు పెద్దలు, అపార మేధా సంపన్నులు. ఈ పనికి ఎలా ఉపక్రమించాలో తమరే ఆలోచన చెప్పండి. ఆలోచించుటకేమున్నది? సీతామాత ఎక్కడ ఉన్నదో తెలిసిపోయినది కదా. ఆమెను ఎలాగైనా కలుసుకొని పరిస్థితి తెలుసుకొని శ్రీరాముని చెంతకు వెళ్ళి విషయములన్నీ వివరించాలి. అదే ఇప్పుడు పెద్ద సమస్యగా పరిణమించింది. ఎవరు ఈ 400 క్రోసుల సముద్రాన్ని లంఘించగలరు? సీతామాత జాడ తెలుసుకోగలరు? వాస్తవానికి మీ అందరిలోనూ నేనే పెద్దవాడను. నేనే ముందుండి మీకు దారి చూపించవలను. కానీ వృద్ధాప్యము వలన నాలో శక్తి క్షీణించినది. భల్లూకరాజా, జాంబవంత, మేముండగా తమరు వెళ్ళవలసిన అవసరము లేదు. నేను వెళ్తాను. నేను 400 క్రోసులు లంఘించగలను. కానీ తిరిగి వచ్చుటయే సందేహము. మనసున్నచో మార్గము లభించగలదు, లక్ష్యము సిద్ధించగలదు. నిరాశపడకు యువరాజా. శ్రీరామ కార్యాచరణలో అందరికంటే ముందుండే అంజనీ కుమారుడు ఇందులకు ఏదో ఆలోచనలో నిమగ్నమై దూరంగా ఉన్నాడు. అంజనీ కుమార, మీకు సంబంధమే లేనట్లు ఎందులకు ఇచ్చటకు వచ్చి దూరంగా నిలుచున్నావు? దీని ఆంతర్యమేమి భల్లూకరాజా? అది ఎవరికీ తెలియదు. అంజనీ కుమారుడే అది మరచినాడు. ఏమి మరచితని? నీలోని అపరిమితమైన బలము, దైవశక్తులు నీ మాతాపితరులైన కేసరీనందనుల వలన ప్రాప్తించినవి. అయినను నీవు కైలాసనాథుడైన శంకరునకు దీటైన రుద్రుడవు. వాయుదేవుని వేగమును సంపూర్ణముగా పొందినవాడు. కేసరినందన, అందులకే ఈ లోకము నిన్ను శంకరసుతుడు పవనతనయుడని కీర్తించుచున్నది. హనుమ, శాపవశమున నీవు నీ అపార శక్తిని మరచినావు. జ్ఞప్తికి తెచ్చుకో. అపరిమితమైన బలమును, దివ్య తేజస్సును ఆ దేవతలు నీకు వరముగా ప్రసాదించినారు. ఆనాడు నీవు మునిపుంగవులను నీ ఆకతాయి చేష్టలతో బాధించని వాడవు. అప్పుడు ఒక ముని నిన్ను శపించినాడు. ఓరి ఆకతాయి బాలక,
ఏ శక్తికి వశీభూతమై నీవింతగా విర్రవీగుతున్నావో ఆ శక్తిని నీవు ఈ క్షణమే మరచిపోదువుగాక. నీ మాత అంజన మునివర్యునితో మొరపెట్టుకుని క్షమాపణ కోరినది. అప్పుడు ఆ మునీశ్వరుడు శాప విమోచన మార్గంను తెలిపినాడు. బల ప్రదర్శనకు సమయం వచ్చినప్పుడు ఎవరైనాను నీవు మరచిన శక్తులను జ్ఞప్తికి తెచ్చినచో అప్పుడు నీలోని సర్వశక్తులను నీవు గ్రహించగలవు. అంజనీసుత, అసమాన వీర, నీ శక్తిని ప్రదర్శించే సమయం ఆసన్నమైనది. నీవు అతులిత బలశాలివి, సుగ్రీవుని కంటే శక్తివంతుడవు, శౌర్య తేజములలో రామలక్ష్మణులకు సమానుడవు. నీలో గరుడుని శక్తి ఉన్నది, సూర్యుని తేజస్సు ఉన్నది. ఏ జ్ఞానగుణధామ, మహాబలి, మా సమస్యకు పరిష్కారము నీవే. నీవు ఎందులకు ఇలా మౌనము వహించినావు? అపార జ్ఞాన సంపన్న మహాబల హనుమ, ఈ సువిశాల మహాసాగరమున కావల సీతామాత నీచుడు దురాత్ముడు అయిన రావణుని అధీనములోనున్నది. మార్గము లభించినది, సఫలీకృతము చేయుట నీ చేతిలోనున్నది. హే మహా తేజస్వి మారుతి, శ్రీరామ కార్యము నెరవేర్చుటకై ఈ మహాసాగరమును లంఘించు. ఈ క్షణమే నీవు లంకకు వెళ్ళి విజయభేరి మ్రోగించు. సీతాసాధ్విని విడిపించు. అధర్మవర్తనుడైన అసురులకు నీవు గుణపాఠం నేర్పించు. వెళ్ళు, వెళ్ళు. వెళ్ళు బజరంగ బలి. వెళ్ళు హనుమ, వెళ్ళు. నీ శక్తిని తెలుసుకో. ఈ పని నీ ఒక్కడి వల్లే అవుతుంది. మహానుభావ ఆంజనేయ, వీరుడు శూరుడు ధీరుడు వానర జాతిలో ఉన్నది నువ్వు ఒక్కడి. ఏ వానర జాతిలో నువ్వు ఒక్కడివే. సప్త సముద్రాలు అవలీలగా నువ్వు దాటగలిగినట్టి బలశాలివిలే. దాటగలిగినట్టి బలశాలివిలే. లోకాలలో లేరెవరు, లోకాలలో లేరెవరు కపి ఆంజనేయునికి దీటైన వారు. ఏడేడు లోకాల వెదకినను సరే కనిపించరయ్య వీరాంజనేయ. బాల్యములో నువ్వు రవిని మింగినప్పుడు లోకములన్నీ భయపడిపోయే. లోకములన్నీ భయపడిపోయే. రక్షించమని నిన్ను వేడినచు ఆ సంకటమేదైనా తొలగిపోవును. సంకటమేదైనా తొలగిపోవును. నీవే దిక్కని ప్రార్థించితే, నీవే దిక్కని ప్రార్థించితే రవినప్పుడు కరుణించి వదిలేసినావు. ఈ జగమందున ఉండరులే నిన్ను నమ్మి కష్టపడు వారు ఎవ్వరు. ఈ జగమందున ఉండరులే నిన్ను నమ్మి కష్టపడు వారు ఎవ్వరు. మా మాట వినవయ్య ఓ హనుమ, మా మాట వినవయ్య ఓ హనుమ. ఘన కార్యము చేయుము నీవు మహాబలవంత ఓ హనుమంత. లేరు లేరయ్య నీకెవరు సాటి, లేరు లేరయ్య నీకెవరు సాటి. బలవంతుడవు నువ్వు వీరుడవు, లేరు లేరయ్య నీకెవరు సాటి. లేరు లేరయ్య నీకెవరు సాటి. బలవంతుడవు నువ్వు వీరుడవు, లేరు లేరయ్య నీకెవరు సాటి. రాముని కష్టము తొలగించు నువ్వు రామ కార్యమును సాధించు. రామ కార్యమును సాధించు. రాముని సేవకు పుట్టిన వాడవు, రాముని నామము ధ్యానించువాడు. శ్రీరాముని నామము ధ్యానించువాడవు. రాముని సేవలు తరించబోయి, రాముని సేవలు తరించబోయి. సీతమ్మ జాడను కనుగొనబోయి. నువ్వు తప్ప వేరెవరు లేరయ్యలేరు శ్రీరామ కార్యమును సాధించువారు. లంకకు వెళ్ళు శుభముగా నీవు, లంకకు వెళ్ళు శుభముగా నీవు. విజయము భరించు నిన్ను హే వాయుపుత్ర ఓ ప్రళయంత
నిన్ను మించిన వారే లేరు. హే వాయుపుత్ర ఓ ప్రళయాంతక నిన్ను మించిన వారే లేరు. జై శ్రీరామ్. వాయుపుత్రుడు హనుమంతునికి, వాయుపుత్రుడు హనుమంతునికి. మంగళకార మంగళనాశ దశరథ రఘుకుల రాజకుమార. సీతారామచరితమపి